Hey family, welcome back to Kishore Village Vlogs. Guys, ఈ రోజు అయితే మనము కల్చల దగ్గర ఉన్న బండ దగ్గర అయితే ఒక ఉర్స్ అయితే జరిగిపోతున్నది అనమాట. ఇది వచ్చి మనకు బాషా సాహెబ్ గారిది సమాధి. అక్కడైతే ఉర్స్ అయితే చేయబోతున్నారు. యాక్చువల్ గా అయితే మనకు కల్చర్ లో మెయిన్ కల్చర్ ఉర్స్ ఉంటుంది కదా, అక్కడైతే ఉర్స్ అయితే జరుగుతుంది. ఇది వచ్చి సెకండ్ అనమాట. ఇది కాకుండా ఇంకా పాత్రలో కూడా ఒక ఉర్స్ అయితే జరుగుతుందంట. అది కూడా ఈసారి ఎప్పుడు జరుగుతుందో చూసుకొని అది కూడా అయితే వీడియో అయితే తీసేస్తాను. ముందుగా అయితే ఇది మనకు బస్ స్టాండ్ నుంచి అయితే లైట్లు వేసేసారు. ఆటి నుంచి అయితే వీడియో అయితే తీస్తున్నాను, చూసేయండి. చూడండి, ఇప్పుడు మనం దర్గా దగ్గరికి వెళ్తున్నాము. ఉర్స్ అయితే కల్చర్లో ఇది రెండో ఉర్స్ అనమాట. యాక్చువల్గా అయితే కల్చర్లో 3 ఉర్సులు జరుగుతాయంట. మనము లాస్ట్ పెద్ద ఉర్స్ అయితే ఆల్రెడీ వీడియో అయితే తీసాము. అది కావాలంటే ఐకార్డ్లో అయితే ఇస్తాను చూడండి మీకు. ఇది వచ్చి మనకు సెకండ్ ఉర్స్. ఇది మనకు చెరువు బండ దగ్గర అయితే జరుగుతుంది. గైస్ మొత్తం లైట్లతో అయితే భారీగా అయితే జరుగుతుంది. కవాలి కూడా అయితే స్టార్ట్ అయినట్టుంది, ఎందుకంటే మొత్తం మనకు సౌండ్ అయితే వస్తున్నది అటు సైడ్ నుంచి. ఏదో ఇటు సైడ్ అనమాట మనం వెళ్ళాల్సినది ఉరుసులోకి అయితే. అండి, మనకు ఉరుసు అయితే ఎంత వరకు అయితే ఉందో, పిల్లలు ఆడుకునే దానికి అవన్నీ వచ్చినాయా, ఈ పక్క వస్తువులు అయితే అన్ని వచ్చాయి. మనకు కల్చర్లో ఇటు సైడ్ నుంచి వస్తాం కదా, కల్చర్కి ఇలా వెళ్తాం కదా, మనకు ఇటు సైడే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు డెకరేషన్ వేసారు కాబట్టి మెరుస్తా కనిపిస్తున్నది. మామూలుగా అయితే ఇటు సైడ్ అనమాట ఇక్కడ ఉండేది మనకు దర్గా అయితే. ఇదే మనకు ఎంట్రీ, మనకు ఉర్స్ అయితే ఏదో మనకు లైట్లతో అయితే పెట్టారనమాట. ఇటు సరౌండింగ్ మొత్తం షాప్స్ అయితే ఉన్నాయి. ఓ లైట్ అయితే పడట్లేదు ఈ పక్క లైట్లలో. మనకు షాప్స్ అయితే భారీగా అయితే వచ్చాయి ఈ సంవత్సరం అయితే. మనకు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం భారీగా అయితే ఉన్నాయి మొత్తము. మనకు ఇక్కడ లైట్స్ కూడా అయితే భారీగా అయితే వేసిండ్రు దర్గాకి. మనకు ఉర్సులు అయితే మామూలుగా అయితే లేదు, అందరూ మనం భారీగా అయితే పలకరిస్తుండ్రు. మనకు షాప్స్ అయితే ఎటు చూసినా అయితే భారీగా అయితే ఉన్నాయి. చూడండి గైస్, మొత్తం బొమ్మలు ఈ పక్క ఇవి. మనకు పిల్లలు అయితే హాయ్ అయితే చెప్తున్నారు. మనకు ఊరుసు తీసుకున్నా లేకపోతే ఏదైనా జాతరలు తీసుకున్నా లేడీకి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ దొరుకుతున్నాయి. అబ్బాయిలకి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. మనకు ఇదో ఇక్కడ కనిపిస్తున్నది చూడండి, ఇదే అనమాట దర్గా. ఇదే అనమాట దర్గా వచ్చి మనకు ఇది వచ్చి బాషా సాహెబ్ గారి సమాధి అనమాట ఇక్కడ ఉన్నది. గైస్ ఇదో ఇప్పుడు కనిపిస్తున్నది చూడండి, మనకు అదో అక్కడ ఉంది కదా, అదే అనమాట ఆయన బాబాసాహెబ్ గారి సమాధి అయితే. ఇక్కడ ఉన్న దర్గా వచ్చి మనకు బాషా సాహెబ్ గారితో అయితే ఇక్కడ ఉన్నదన్నమాట. మనకు దీని గురించి మొత్తం వివరణ కావాలంటే మనకు మన దగ్గర ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన అయితే పూర్తిగా అయితే చెప్తాడు. దీని గురించి అయితే నాకైతే పూర్తిగా అయితే తెలియదు, కాబట్టి వాళ్ళని అయితే అడుగుతున్నాను, వాళ్ళ మాటల్లోనే మీరైతే వినండి. ఇదో ఇతనే అనమాట మనకు దర్గా గురించి అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన మాటల్లోనే విన్నాము. నేను సుహేలా, కల్చర్లా నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ దర్గా గురించి అంటే ఈయన పూర్తి పేరు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా బాబా యూసుఫ్ హుసేని అంటారు. నిక్ నేమ్ తో వచ్చి ఇక్కడ బాషా సాహెబ్ అని పిలుస్తారు. పక్కనే వాళ్ళ మదర్ది కూడా ఉంది, వాళ్ళకి ఆమెకైతే అమ్మాజీ అని పిలుస్తారు, అమ్మాజీకి దర్గా అని పిలుస్తారు కల్చర్లలో. అది ఇక్కడ వచ్చి ఉరుసు గత 9 సంవత్సరాలుగా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఇంతే ఘనంగా చేస్తారు. ముస్లిమ్స్ హిందూస్ అనే ఇది లేకుండా అందరూ కలిసిమెలిసి తిరిగి అందరూ అంతా చేస్తారు. నిన్న నైట్ కూడా గంధం జరిగింది. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే, ఈయన గురించి మా భాషలో చెప్పాలంటే కరామత్ ఎక్కువ ఈయనవి. తెలియకుండానే నైట్ లో బొరకలు రావడం, అలాగే కూలు కదలడం అట్లా జరుగుతూ ఉంటాయి. అవి కొంతమంది చూడలేరు, అట్లాంటి అన్ని లోపల చేస్తా ఉంటారు. ఆయన ఒక జిందావలి అని కూడా చెప్పొచ్చు. ఇంకా ఈ దర్గా గురించి ఇంకా బ్రీఫ్ గా చెప్పాలంటే, ఈ దర్గా ఒక దూరం నుంచి వచ్చింది. అంటే ఒక కడప దర్గాకి కొంచెం రిలేటెడ్ ఈ దర్గా కూడా. కల్చర్లలో పెద్ద దర్గా అంటే ఇది ఒకటి, మన కల్చర్లలో కాదు మన మండలంలోనే చాలా పెద్ద దర్గా. ఇంకా పెద్దదంటే హజరత్ ఖ్వాజా సయ్యద్ షా బాబా యూసుఫుల్లా చిష్టిల్ ఖాదిరి రెహమతుల్లా అలై. నైట్ కూడా ఒక 5 to 10 ట్రాక్టర్స్ లో గంధం తీశారు ఆయనకి. వర్క్ జరుగుతుంది ఇక్కడ. ఇంకా వర్క్ జరిగిన తర్వాత ఇంకా బాగుంటది. ఇంకా ఉరుస్ అనేది ఇంకా ఘనంగా చేస్తారు, ఇంకా బాగా చేస్తారు. ఇంకా కలిసిమెలిసి ఇక్కడ ఏ బంధం ఇది మీరు ముస్లిమ్స్ మేము హిందూస్ అని లేకుండా అందరూ కలిసిమెలిసి అన్నదానం మొత్తం చేస్తారు.
ఈ రోజు కూడా కొంచెం అన్నదానం జరిగింది. కవాలి అంతా ఒక పెద్ద పెద్ద అనీస్ సాబిరి అలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి ఇక్కడ కవాలి పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా ఇది చేస్తున్నది వచ్చి నూర్బాబా సాహెబ్ అని మదనపల్లి పెనుగొండ వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఇప్పుడు మేనేజ్మెంట్ అంతా చేస్తారు. ఇంకా ఇక్కడ ఉన్న కమిటీ అయితే ఫస్ట్ క్లాస్ కమిటీ ఉన్నారు. ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారు. మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఒకరు బయట వాళ్ళు రావడం లేదు, వీళ్ళు బయట పోవడం లేదు. కొట్లాడుకోవాలి అట్లా ఏం చేసుకోకుండా అందరూ కలిసి మెలిసి అంతా చేసి ఇది టెండాలు మొత్తం వాళ్ళే చేస్తారు. థ్యాంక్స్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది చూడండి, ఇక్కడ వచ్చి మనకు కవాలి అయితే జరగబోతున్నది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా అయితే ఏం జరగలేదు. ఏదో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది కదా, ఇది గంధము. మనకు నిన్న రాత్రి అయితే ఊరేగింపుకి అయితే వచ్చారు. ఇప్పుడు కనిపిస్తున్నది కదా, ఇదే ఇప్పుడైతే సదింపులు అయితే చదువుతున్నారు. వాళ్ళైతే మనకు సదింపుల కింద బూందీ అయితే తీసుకొస్తారనమాట. ఇప్పుడే మనకైతే ఇప్పుడు ఆశీర్వాదం అంటారు కదా, ఆశీర్వాదం అయితే తీసుకొని అయితే బయటకు అయితే వచ్చేస్తాము. ఇప్పుడైతే మనకు కవాలి అయితే జరుగుతున్నది, అది కూడా అయితే కొంచెం అయితే కవర్ అయితే చేద్దాం. మనకి ఇక్కడైతే కవాలి అయితే జరుగుతున్నది, బట్ కవాలి దగ్గర అయితే జనాలు అయితే చాలా అయితే తక్కువ అయితే ఉన్నారు. కనిపిస్తున్నారు చూడండి, ఇదే దర్గా అనమాట, మెయిన్ దర్గా. ఇది ఈ టైంకి ఇప్పటి వరకు మనకు ఊర్స్ వచ్చి 9 సూర్లు అయితే జరిగిందంట. చూడండి జనాలు అయితే భారీగా అయితే వచ్చారు. షాప్స్ కూడా భారీగా అయితే వచ్చాయి. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ గాడికి ఈ ఇయర్ కొంచెం బాగా అయితే జరుగుతున్నది. అంటే షాప్స్ పరంగా ఇలా జనాల పరంగా తీసుకుంటే చాలా మంది అయితే వచ్చారు. మనకి ఇక్కడ పిల్లలని ఆడించుకునే దానికైతే ఇవైతే వచ్చాయి. ఇవైతే లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది, ఏదో ఒకటో రెండో వచ్చినాయి. ఇదో ఇప్పుడు చాలా అయితే వచ్చాయి. ఈ వాటర్ పూల్ ఉంది కదా, వాటర్ పూల్ అయితే అసలు లాస్ట్ ఇయర్ అయితే లేదు, ఈ ఇయర్ అయితే వచ్చినది. పిల్లలు అయితే వాటర్ లో అయితే ఆడుకుంటున్నారు. ఇదైతే ఎక్కువ అయితే లోతు అయితే ఉండదు, జస్ట్ ఒక ఫీట్ అయితే ఉంటది, అంతకు మించి అయితే ఉండదు. ఇంకా జంపింగ్ అయితే ఇక్కడ ఆటోమేటిక్ గా అయితే ఉన్నది. ఇంకా చూడండి ఆటలు అయితే పిల్లలు అయితే ఎగురుతున్నారు. ఇక్కడైతే మా ఊర్లో ట్రైన్ వచ్చినది, మీరు కూడా అయితే చూడండి. అది మా ఊర్లో వచ్చిన ట్రైన్ ఇదే. చూడండి డ్రైవర్ అనమాట ఆ ట్రైన్ కి. అయితే పిల్లలు అయితే ఇద్దరు ఏమో ఎక్కారు, ఆటో కూడా వేస్తున్నారు. ట్రైన్ అయితే బయలుదేరికి అయితే సిద్ధంగా అయితే ఉంది, త్వరగా అయితే రావాలప్ప అందరూ. ట్రైన్ అయితే వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉంది, బయలుదేరుతున్నది. ఇద్దరు ప్యాసింజర్లు అయితే ఉన్నారు ట్రైన్ లో. లాస్ట్ ఇయర్ అయితే ఇన్ని ఐటమ్స్ అయితే వచ్చిండేది గాయస్, ఈ ఇయర్ అయితే వచ్చింది. అది కూడా మీకోసమే అనుకుంటా చూపించకైతే. ఆర్డర్ కూడా బాగుంది, మొత్తం ట్రైన్ శబ్దంతోనే ఫుల్లీ ట్రైన్. 3 పెట్టెలు ఉన్న ట్రైన్ ఇది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ ఆడుకునేటివి చాలా అయితే వచ్చాయి. పిల్లలు అయితే మస్తు అయితే కుష్టి అయితే అయిపోతున్నారు అనమాట. ఇటు చూసిన అయితే ఇంకా నేను వచ్చేళ్ళకు ఇంకా చాలా మంది అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయారు. రోజ్ ఫ్లవర్స్. ఇప్పుడు మేము అలసిపోయాం కాబట్టి నన్నారైతే తాగుతున్నాం. మా తమ్ముడు ఇస్ ద స్పాన్సర్. ఇంతకు ముందు అయితే పొటాటో రోల్ అయితే తిన్నాం మేము. అది ఎలా ఉందంటే దాన్ని స్వీట్ ప్లస్ కొంచెం వెరైటీగా అయితే ఉన్నది అనమాట. అస్సలు గైస్ నన్నారి మిల్గయా ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. అరే కింద పడిపోయింది బాయ్, మండుతున్నది, నాలుగైతే మండిపోతున్నది గ్యాస్. మాట్లాడి ఈ నన్నారు దయాలుగా నాలుగైతే ఫుల్ పబ్బులు అయితే వస్తున్నాయి. పసక్ ఇక్కడ కార్ల బండ్లు ఉన్నాయి. ఒక పిల్లగా ఉండేటప్పుడు అయితే ఇలాంటి కార్లలో ఎక్కి అని చెప్పి మా అమ్మ వాళ్ళని అయితే భారీగా అయితే ఏడిపించేటోళ్ళము. పిల్లలు అయితే మస్తు అయితే ఎగురుతున్నారు. ఇది గాయస్ బోటింగ్.
చిన్న పాప అయితే బాగా ఊరుతున్నది. కాళ్ళ దగ్గర ఉంటాయా చేతుల దగ్గర ఉంటాయి వీళ్ళకి తిప్పనీకి? కాళ్ళ దగ్గర ఉంటాయి చేతుల దగ్గర ఉంటాయా బ్రో వీళ్ళకి తిప్పనీకి? ఇవి చేతులలో తిప్తా, తిప్పితే వెళ్తుందా? తిప్తా చేతులలో. ఓకే ఓకే. ఆఖరికి ఊర్సులో గ్యామ్లింగ్ కూడా వచ్చేసాయి. యాజ్ యూజువల్ గా పద్ధతి ఊర్సులో జాగ్రత్త వస్తాయి అనమాట. ఇది అసలు ట్రై చేయమాకండి, చాలా డేంజర్ ఇవైతే. మళ్ళీ తర్వాత ఈ జంపింగ్ లో అయితే ట్రై చేయొచ్చు. ఈ పిల్లలకి అయితే బాగుంటుంది. ఇంత హైట్ నుంచి అయితే మొత్తం ఎయిర్ ఉంటది కాబట్టి మస్తు అయితే ఖుషి అయితే అయిపోతుంది. తర్వాత ఈ జంపింగ్ కూడా బాగుంటది. ఇవన్నీ రిస్క్ లేనివి అనమాట. మనకు ఇటు సైడ్ ఎటు చూసిన షాప్స్ ఉన్నాయి చూడండి మొత్తం. ఏమంటే మొత్తం లేడీస్ కి పనికొచ్చే షాప్స్ అనమాట ఇవి. మనకు అబ్బాయిలకు పనికొచ్చే షాప్స్ అయితే అస్సలు లేవు. అటు సైడ్ మొత్తము ఇంట్లోకి వెళ్ళే సామాన్లు అయితే పెట్టుకున్నాయి షాప్స్ మొత్తము. ఈ పక్క ఇంకా పిల్లలకి తీసుకుంటారు కదా ఆడిచ్చేదానికి ఆ షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా మా వాడు అయితే బాదం పాలు అయితే తీసుకుంటున్నాడు. మన సబ్స్క్రైబర్స్ గైస్ వీళ్ళంతా వెళ్తున్నారు చూడండి. హే గైస్, వీడియో అయితే అందరూ చూసారు కదా. ఇంకా పిల్లలు ఆడుకునే వస్తువులు అయితే లాస్ట్ ఇయర్ తో పోలిసి ఇయర్ అయితే చాలా వచ్చాయి అనమాట. ఇంకా ఈ వీడియోతో ఇంతటితో ముగిచ్చేస్తున్నా. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోకి అయితే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే వీడియో ఎలా అనిపించను. అంతే గైస్, బై బాయ్.